జనాంగమా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా సంతోషం. మనము టీచింగ్ మిషన్స్ గురించి తెలుసుకుంటున్నాం. బోధనా యంత్రాలు, స్కిన్నర్ యొక్క మరి ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్, వీటిని గురించి మనం తెలుసుకుంటున్నాం. కార్యక్రమ ఆదేశితాలు, వీటి గురించి మనము టీచింగ్ మిషన్స్ని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఒక ప్రోగ్రాంలో ఉండవలసిన స్టెప్స్, వీటి గురించి. ఏదైనా ఒక ప్రోగ్రామ్ని లేక ఒక కార్యక్రమాన్ని మనము చేపట్టినప్పుడు, తలపెట్టినప్పుడు అది బోధనకు సంబంధించింది అయి ఉంటే ఖచ్చితంగా ఈ 5 విషయాలు ఉండాలి అని తెలియచెప్పారు. ఎందుకంటే ఏదైనా ఒక అభ్యసన, కొత్త విషయాన్ని నేర్పుతున్నారు. ఉదాహరణకి ఇక్కడ చెప్తున్న విషయాలు మీ సంఘాల్లో చెప్తున్నారా అంటే వింటున్నామంటే రాసుకుంటున్నామండి. కానీ తమ్ముడు రాజు చెప్పాడు, అన్నయ్య ఇక్కడ చెప్పింది దాన్ని అపోస్తుల కార్యాలు మొదలుపెట్టాం మా చర్చిలో. మేము కూడా బోర్డు పెట్టి మేము కూడా ఇక్కడ చెప్పిన విషయాల్ని సంఘాలతో చెప్తున్నాం అని చెప్పినప్పుడు ప్రోగ్రాంలో ఉన్నారు అని అర్థం. కార్యక్రమయుత విషయాలలో ఉన్నారు అని అర్థం. అంటే అర్థం కార్యక్రమయుత విషయాలలో ఉన్నప్పుడు మనకు ఉండవలసిన 5 ప్రధానమైన విషయాల్ని స్కిన్నర్ మరి టీచింగ్ మిషన్స్గా చెప్పాడు. కనుక ఇందులో 4 విషయాలు మనం చూసాం. మీ నోట్స్ ఒకసారి చూడండి. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? ఆసక్తిదాయకమైన స్పందన. పిల్లాడు కార్యక్రమంలోనికి, లేకపోతే సభ్యులు కార్యక్రమంలోనికి, లేకపోతే సంఘబిడ్డలు కార్యక్రమంలోనికి, లేకపోతే ఒక గేమ్ ఆడడానికి, ఒక డ్రాయింగ్ గీయడానికి, ఒక హోంవర్క్ చేయడానికి, ఒక స్వార్థీకరణలోకి వెళ్ళడానికి ఆసక్తిదాయకమైన ప్రవేశం వాళ్ళకు ఉండాలి. రైట్, వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత రెండోది ప్రశ్నించడం. కనుక వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు, మనం వాళ్ళని ప్రశ్నిస్తాం. కనుక ఆ తర్వాత మూడవది తక్షణ చర్య. కనుక వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనము వాళ్ళకి మళ్ళీ మనం స్వీయ అభ్యసనాన్ని ఇస్తాం. ఇక చివరిది 5వది పునర్ఫలనము అనే విషయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. పునర్ఫలనం. కనుక ఈ కార్యక్రమంలో ఉదాహరణకి మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నారు. కంప్యూటర్ ముందు మీరు కూర్చున్నారంటే మీరు ఆసక్తిదాయకంగా ఉన్నారు. రెండోది గేమ్ స్టార్ట్ చేశారు. మేము అడుగుతాం అన్నమాట, మీరు ఏది ఇష్టపడతారు, ఏ గేమ్ ఇష్టపడతారు, ఆ గేమ్లోనికి మిమ్మల్ని కార్యక్రమంలోకి మిమ్మల్ని ప్రవేశపెడతాం. ఎందుకంటే ఆసక్తిదాయకంగా మీరు ఉన్నారు. ఆ తర్వాత గేమ్ మీరు స్టార్ట్ చేశారు, కానీ ఎలా గేమ్ ఆడాలో మీకు తెలియదు. కనుక మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం, మీరు కార్యక్రమంలోకి వెళ్తారు. ఏదో ఒక డిఫికల్ట్ లెవెల్కి వస్తారు. వచ్చినప్పుడు మీకు తెలియదు అది, అందుచేత మీరు ఆ విషయంలో ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు మీరు వెంటనే మళ్ళీ నన్ను అడుగుతారు, దీన్ని గెలవలేకపోతున్నాను నేను, దీన్ని ఎలా గెలవాలి అన్నప్పుడు నేను దాని ఇన్స్ట్రక్షన్, కొన్ని కార్యక్రమంలో మీకు కొన్ని సలహాలు అవన్నీ నేను చెప్తా. ఆ తర్వాత మీరు రైట్ ఇప్పుడు చేశారు కదా ఈ అభ్యసనం, రేపు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 3-4 అభ్యసనాలు చేయండి అని చెప్తాం. మీరు ఆ స్వీయ అభ్యసనం ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లన్నింటినీ చేసుకొస్తారు. చేసుకొచ్చిన తర్వాత అంటే మీరు కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు మీకు నేను ఇవ్వాల్సింది ఏంటంటే వెరీ గుడ్, బాగా చేశాను. అది పునర్ఫలనం, 5వది అది. సో ఈ కార్యక్రమంలో 5వది పునర్ఫలనం, రీఇన్ఫోర్స్మెంట్. పునర్ఫలనము, రీఇన్ఫోర్స్మెంట్. పునర్ఫలనం అంటే ఏంటో చెప్పాను నేను. ఒక కార్యక్రమంలో మనం పూర్తి చేసిన తర్వాత మరొక కార్యక్రమానికి వెళ్ళడానికి
మధ్యలో ప్రోత్సాహకరమైన స్థితిని పునర్బలం అంటారు. కొన్నిసార్లు గిఫ్ట్లు ఇస్తాం, కొన్నిసార్లు వాళ్ళని ప్రశంసిస్తాం, కొన్నిసార్లు ప్రోత్సహిస్తాం, కొన్నిసార్లు చేపట్టుకుని నడవమంటాం. ఇవన్నీ పునర్బలనాన్ని కలుగజేస్తాయి. రీఇన్ఫోర్స్మెంట్ తర్వాత జరగబోయే కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా ఉండే ఈవెంట్స్ని లేక కార్యాలని పునర్బలనం అంటారు. ప్రతిదానికి కూడా పునర్బలనం అవసరం. లేకపోతే కార్యక్రమం కొనసాగదు. అంటే రెండవ కార్యక్రమంలోకి వెళ్ళడం. ఒక కార్యక్రమం అయిన తర్వాత అందుకని మనం ఇది చెప్పడానికి ముందు మనం ఏం చేసామంటే పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్, నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్, పనిష్మెంట్, తర్వాత వీటిలన్నింటిని కూడా మనం చెప్పుకున్నాం. మనం అంటే ప్రోత్సాహకరమైన పునర్బలనాలు ఎలా ఉంటాయి. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే యేసు ప్రభు ఎలాంటి పునర్బలనాన్ని కలిగించాడు, అపోస్తులైన పౌలు ఎలాంటి పునర్బలనాన్ని యేసు ప్రభు ద్వారా నేర్చుకొని సంఘానికి నేర్పించాడు. ఈ రెండు విషయాన్ని నమూనా చెప్తాను. అంటే యేసయ్య శిష్యుల్ని ఎలా తయారు చేశాడు, శిష్యులు తర్వాత శిష్యుల్ని ఎలా తయారు చేశాడు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నప్పుడు వెరీ గుడ్ మీరు ఎలా చెప్పండి అని మీకు చెప్తున్నా. మీరు మీ సంఘంలో చెప్పలేదు అనుకోండి, నేను మిమ్మల్ని ఎలా ప్రశంసిస్తా. మా సంఘంలో మేము చెప్పాం అన్నయ్య అని మీరు చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు కొన్నిసార్లు ఏమంటే చెప్తుంటారంటే అన్నయ్య మీ అంతగా మేము చెప్పలేకపోయాము, మీ అంతగా విడిచిపెట్టాము మీ అంతగా మేము చెప్పలేకపోయాము అని. మా అంతగా చెప్పాలని ఎప్పుడు చెప్పం మేము. మీకు అర్థమయ్యి మీ అనుభవంలో ఉన్నదాన్ని మీరు ఆత్మీయమైన సారాన్ని మాత్రమే చెప్పాలి. ఎప్పుడు కూడా వాతలు పెట్టుకోకూడదు. సత్యాన్ని మీరు మీ అనుభవంలో నుండి మీ పాత్రకు తగినట్టుగానే చెప్పాలి. అది కనుక నేను శిఖామణి గారిలాగా మాట్లాడకూడదు, అది మిమిక్రీ అవుతుంది. నేను స్టీవెన్సన్ గారిలాగా పాడకూడదు, అది ఇమిటేషన్ అవుతుంది. కనుక మిమిక్రీలు ఇమిటేషన్లో చేయకూడదు. యేసు ప్రభు పద్ధతి అనుసరించాలి. పాత్ర మందే అది. అందుచేత యేసు ప్రభు మాదిరి, యేసు ప్రభు ఇచ్చిన ప్రోత్సాహం. కనుక దీనికి ఒక చిన్న డయాగ్రామ్ నేను ఇస్తాను. అంటే పిల్లలకి కార్యక్రమంలో రావటానికి ఈ గేమ్ చాలా బాగుంటుందిరా, లేకపోతే ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఆత్మీయ సమ్మేళనానికి ఒకసారి రండి, కొత్త విషయాలు నేర్చుకోకపోతే మరలా రాకండి అన్నా అనుకోండి. ఉదాహరణకి ఆత్మీయ సమ్మేళనానికి ఒక వారం రండి, ఏ కొత్త విషయం నేను నేర్చుకోలేదు అని అంటే ఇంకెప్పటికీ రానవసరంలా అంటే ఏంటనమాట. ఇది ఒక శిక్షణ. ఇది నువ్వు ఇంత క్రితం నేర్చుకున్న విషయాలు కాదు, ఇంత క్రితం నీకు తరబీతులు ఇవి లేవు. ఒకవేళ నువ్వు ఏదైనా ఎక్కడైనా పుస్తకాల్లో చదివింటే అదేదో థీరీలు చదివింటావు. బట్ ఇవి సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో ఆధ్యాత్మిక స్థితిలో మనం నేర్చుకునే కొత్త విషయాలు. కనుక అలా మనం చెప్పినప్పుడు అడేమవుతాడు, రీఇన్ఫోర్స్ అవుతాడు. రీఇన్ఫోర్స్ అయ్యే రంగంలో అది స్టిమ్యులేషన్. అంటే ఆ స్టిమ్యులేషన్ తర్వాత అప్పుడు రెస్పాన్స్ వాడికి తెలుస్తుంది. సో ఈ ఐదో విషయానికి వస్తున్నాం. సో మనం ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం చెప్పేసుకోవచ్చు. బోధనా యంత్రాల్లో అపోస్తలుడైన పౌలు టీచింగ్ మిషన్ ఎలాగా రీఇన్ఫోర్స్మెంట్ని గురి చేశాడో యేసు ప్రభు ఈ బోధన ఈ యంత్రాల్లోని అనేకమైన అంశాలు యేసు ప్రభు కూడా ఎలా చెప్పాడు అన్న విషయాలు ఇప్పుడు మనం కొన్నింటిని చూద్దాం. మొట్టమొదటిగా మనము స్కిన్నర్ ప్రకారం మొట్టమొదటి స్టిమ్యులస్, ఉద్దీపన. అక్కడ ఒక క్లాస్ కనపడుతుంది, అక్కడ ఒక బోర్డు కనపడుతుంది, అక్కడ చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అదొక ట్రైనింగ్ సెంటర్, అదొక ప్రోగ్రామ్. వెరీ గుడ్. ఇదంతా ఉద్దీపనకు గురి చేసాం మనం. పిల్లాడికి అక్కడ బహుమానాలని లేకపోతే అక్కడ ఉన్న కప్పుల్ని అలా కప్పు పెట్టారు ముందు. ఆ కప్పు చూసినప్పుడు పిల్లాడికి నేను గెలవాలి అని నేను ఆటలో ఈ కప్పు పొందాలి. మార్చండి, అలా ఉంచేయండి, అయ్యా దాంట్లో ఉంచండి సార్. కనుక నేను అది గెలవాలి, నేను ఆ కప్పును గెలవడానికి ఆ స్థానంలో నిలబడాలి అనే ఒక ఉద్దీపన వాడి ముందు ఉంచాలి. ముందు దాన్ని స్టిమ్యులేషన్ అంటారు. కనుక
ఈ స్టిమ్యులేషన్ అలా పెట్టుకుని మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. స్టిమ్యులేషన్, ఉద్దీపన. సో ఈ ఉద్దీపనను బట్టి వాడిలో కలిగేది రెస్పాన్స్. రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన. పిల్లాడికి మనం ముందు ఉద్దీపన కలిగించాలి, లేకపోతే ఆసక్తిదాయకమైన కొంతమంది టీచింగ్ మెథడ్స్లో ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లాంటి వాళ్ళు పబ్లిక్లో మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ అనమాట. వాళ్ళు ఎక్కిన వెంటనే మీకు ఒక విషయం చెప్పాలి. ఒక రైలు వెళ్తా ఉంది, ఒక అతను ఛాయ్ అమ్ముకోవటానికి కోసం ఆ రోజు నుండి మొదలెట్టాడు. నేను ఈరోజు ఛాయ్ అమ్ముతాను అని అనుకున్న తర్వాత ఇక ఆ రోజంతా ఛాయ్ అమ్మాడో లేదో ఒక వ్యక్తి అడిగాడు, అబ్బాయి మరి రాత్రి మొదలుపెట్టావు కదా, 11 గంటలకు మొదలుపెట్టావు, ఎంత ఛాయ్ అమ్మావురా అని అడిగాడు. ఆయన అన్నాడు, ఏంటోనండి నేను ఆ చివరి నుండి ఈ చివరి వరకు నేను వెళ్ళాను కానీ ఒక్కడ కూడా ఛాయ్ అసలు తీసుకోలేదండి అని అన్నాడు. ఛాయ్ అరిసావా? ఛాయ్ అరిశానండి, కానీ ఒక్కడ కూడా కనీసం నాకు ఇవ్వనని కూడా అనలేదు అని అన్నాడు. ఏంటని కనుక్కుంటే ఎంతకీ అది గూడ్స్. అప్పుడు వాడు అన్నాడు అనమాట, ఎర్రబాయ్ అది ఏదో తెలియకుండా ఛాయ్ అని అనుకుంటా ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఎంత పిచ్చోడురా నువ్వు, విషయావగాహన నుండి కదరా ఏ పని అన్నా చేయాలి, కనుక విషయావగాహన నుండి మనం ఏ పని చేయాలంటే అని కార్యక్రమంలోని తీసుకెళ్ళాడు ఆయన ఎడ్వర్డ్ గారు. అంటే స్టార్టింగ్ చూసారా, ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని స్టిమ్యులేషన్గా పెట్టి అందుచేత మంచి వక్తలందరూ కూడా అద్భుతమైన ఉదాహరణలతో, యేసు ప్రభువు కూడా ఉపమానాలతో పరలోక రాజ్యం చెప్పాలనుకోండి, యేసు ప్రభు ఆడు చూడండి అక్కడ సముద్రంలో చేపలు పడుతున్నాడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటే అది చూస్తూ ఉన్నారు అనమాట. కొండ మీద నుండి సముద్రంలో చేపలు పట్టడం కనపడతా ఉంది. ఆ చేపలు పట్టినప్పుడు ఆ వలేసిన తర్వాత తీసిన తర్వాత అన్నిటినీ బుట్టలో వేసుకున్నాడా? లేదండి అన్నారు వాళ్ళంతా. చేపలను మాత్రమే బుట్టలు వేసుకున్నాడు, మిగిలినట్లనే ఏం చేశాడు? పారబోసాడు కదా. పరలోక రాజ్యం కూడా అంతే. ఉదాహరణ డైరెక్ట్గా చూపించాడు, ప్రత్యక్షీకరణ కలిగించిన తర్వాత పరలోక రాజ్యం కూడా అంతే. పరలోక రాజ్యం అనేది ప్రత్యేకింపబడి వాళ్ళని ఎన్నిక చేసి, ఓహో వెరీ గుడ్ ఇలా ఎవరైతే దేవుని నమ్మి దేవునికి ఉపయుక్తంగా ఉంటారో దేవుని ద్వారా అన్న వాటిని సెలెక్ట్ చేయబడిన వాళ్ళు, అలా సిద్ధపరచబడిన వాళ్ళు మాత్రమే బుట్టలోకి చేరతారా అని చక్కగా యేసుప్రభు ఎలా చెప్పాడో అలాగా స్టిమ్యులేషన్ ద్వారా రెస్పాన్స్ వస్తుంది. ఈ రెస్పాన్స్ని మనం అడిగి తెలుసుకుంటాం, దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఫీడ్బ్యాక్ ఏమనుకుంటున్నారు జనాలు నా గురించి? చెప్పండి రాబాయ్ అని అడిగాడు యేసు ప్రభు. ఫీడ్బ్యాక్ అని అంటే విషయ సంగ్రహించడం, విషయ సంగ్రహణ. అది విషయాన్ని మనం సంగ్రహించడం, ఫీడ్బ్యాక్, విషయాన్ని తెలుసుకోవడం. ఎలా చెప్తున్నావా, గేమ్ ఎలా గడివరా? ఫెయిల్ అయిపోయానండి నేను. ఏమైంది, పరీక్ష ఏమైంది? మార్కులు సరిగ్గా రాలేదండి. ఏమైనా అర్థమైందా? చాలా డిఫికల్ట్గా ఉందండి ఆత్మీయ సమ్మేళనం. వెరీ గుడ్, ఫీడ్బ్యాక్. సో తెలుసుకోవాలి ఆడు పిల్లాడిని, ఎందుకంటే ఆడికి ఇప్పుడు మనం ప్రోత్సాహం ఇవ్వాలి, ఇచ్చి మనం ఆడి చేత చేయించి ఆడికి మళ్ళీ తర్వాత చేయడానికి వీలుగా. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ వాడి నుండి తెలుసుకున్నామో అప్పుడు మనం రీఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నువ్వు కనుక చేస్తే నేను నీకు పెన్ ఇస్తాను, నువ్వు కనుక చేస్తే ఇక నేను లీడర్గా పెడతా, మార్కులు వస్తాయి, నువ్వు కనుక చేస్తే నేను సాక్ష్యం చెప్పడం కోసం ఆ సంఘానికి పంపిస్తా, నువ్వు కనుక అలా చేస్తే ఇదిగో నెక్స్ట్ ఇదిగో ఆరాధన వర్తమానం నువ్వే చెప్పాలి ఎక్కడ నుండి. ఎందుకని కార్యక్రమయుత్వంలో వాడి యొక్క స్టిమ్యులేషన్ బట్టి, నేను చెప్పే విధానాన్ని బట్టి అతని ప్రతిస్పందన ఉంది. అతని ప్రతిస్పందనను బట్టి వాడు కార్యక్రమయుతంలోకి వెళ్ళిన విషయాన్ని నేను గ్రహించాను, వాడుకున్న డిఫికల్టీ లెవెల్ని నేను తీసేసి రీఎన్ఫోర్స్మెంట్, ఇది రీఎన్ఫోర్స్మెంట్.
పునర్బలనం. కనుక పునర్బలనం ఇచ్చిన వెంటనే వాడు మళ్ళీ సక్సెస్ చేశాడు. సక్సెస్ అయిన వెంటనే స్టేజ్ మారింది ఇక్కడ ఈసారి. ఇప్పుడు ఫేజ్ 2 వచ్చింది ఇక్కడ. ఫేజ్ 2 అంటే రెండో గేమ్లోకి వెళ్ళాడు. మళ్ళీ రెండో గేమ్ చూశాడు. అక్కడ చెప్తాడు అనమాట. రెండో గేమ్లో ఆడేటప్పుడు చెప్తాడు, మీకు బోనస్ ఉన్నాయి, 3 లైఫ్లు ఉంటాయి, 3 సార్లు చచ్చిపోయినా కూడా ఏం పర్వాలేదు అని బోనస్లు ఇచ్చాడు. వెరీ గుడ్. మళ్ళీ ఆట ఆడాలని రీఇన్ఫోర్స్మెంట్. మళ్ళీ ఆడి యొక్క రెస్పాన్స్ మళ్ళీ డిఫికల్ట్ లెవెల్ వస్తుంది. ఎలా ఉందరా ఏంటి విషయం కనుక్కోండి. మళ్ళీ డిఫికల్ట్. వెరీ గుడ్. చచ్చిపోయానండి, మళ్ళీ ఆడాల్సి వస్తుంది. రైట్, మళ్ళీ ఆడాలను. దానికి ఉన్న అట్లాంటిని ప్రాబ్లమ్స్ అన్నింటిని మనం ప్యూరిఫై చేసి వాడిని మళ్ళీ రీఇన్ఫోర్స్లో ప్రవేశపెట్టడం. సో ఇది వాడి యొక్క, అందుకని దాని మధ్యలో రాసుకోండి, స్కిన్నర్స్ టీచింగ్ మెషిన్స్. సో స్కిన్నర్స్ యొక్క టీచింగ్ మెషిన్స్ బోధనలో ఖచ్చితంగా తీసుకోండి. కనుక వాళ్ళని ప్రవేశపెట్టడానికి మంచి స్టిమ్యులేషన్ ఉండాలి పిల్లవాడిని. ఎందుకంటే బడికి అనే ఒక ప్రోగ్రాం ఉండేది గతంలో. బడికి పోదాం రండి అనే ఒక ప్రోగ్రాం ఉండేది. ఇట్లన్నింటిలో పిల్లలకి వెళ్ళి మీరు చెప్పాలి, ఇవి ఈ ఫెసిలిటీ గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ గురించి గవర్నమెంట్ అందరినీ పెట్టుకోమని చెప్పిస్తుంది. అంతేకాదు ఈ మరి సిటీఓలు, ఎస్టీఓ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రోగ్రామింగ్ వాళ్ళకి ఇచ్చారు. ఏమని ఇచ్చారు తెలుసా? జిఎస్టీ తగ్గింది అని అవేర్నెస్ ఇమ్మని మొత్తం అన్ని మండలాలకి, పంచాయతీల దగ్గర నుండి అన్ని అట్లకి కూడా జిఎస్టీ తగ్గింది కనుక మీరు ఈ ఉత్పత్తులు లేకపోతే వీటిలన్నిటిని కూడా మీరు పెంచుకోవచ్చు అని చెప్పించడానికి సిటీఓల్ని మధ్యాహ్నం వచ్చింది ఎస్టీఓ దివ్య, మన సండే స్కూల్ స్టూడెంట్, మన యూత్ స్టూడెంట్. సో వచ్చి చెప్తుందనమాట, ఆ ప్రోగ్రామింగ్లో ఉన్నాం మేమని. అలాగే విజయ్ కుమార్ గారు సిటీఓ గారు వచ్చారు ఇందాక మీటింగ్స్ గురించి మాట్లాడడానికి. ఆయన కూడా చెప్తున్నారు ప్రోగ్రామింగ్లో ఉన్నామండి, సెలవులు లేవండి 18 వరకు కూడా. ఏంటంటే చెప్పాలన్నమాట, అవేర్నెస్ కలిగించాలి. తద్వారా అందరూ అది స్టిమ్యులేషన్. ముందు వాళ్ళకి స్టిమ్యులేషను పర్ఫెక్ట్గా ఉండాలి, స్టిమ్యులేషను ఎఫెక్టివ్గా ఉండాలి. స్టిమ్యులేషను అంటే ఆహార పదార్థాలు చూసిన వెంటనే కుక్క నోట్లో లాలాజలం మరి, ఆ వాసన వచ్చిన వెంటనే మీకు తినాలని అనిపించింది, ఆ వాక్యం విన్న వెంటనే మనం ఆ భాగం చదవాలని అనిపించింది, అది విన్న వెంటనే మనం కూడా చెప్తే బాగున్నాం అనే ఉబలాటం కలిగింది మనకి. అలా ఉండాలి స్టిమ్యులేషన్. సో యేసు ప్రభు బోధ అంత ఎఫెక్టివ్, అంత అద్భుతమైన బోధ. కనుక రీఇన్ఫోర్స్మెంట్, అలాంటి పునర్బలనం మనకు అనగా యేసు ప్రభు ఎలాంటి పునర్బలనాన్ని ఇచ్చాడో, అంతతో పౌలు కూడా ఎలాంటి పునర్బలనాన్ని ఇచ్చాడో, ఎలాంటి ప్రోత్సాహం. మన భాషలో రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏం చెప్పుకోవాలంటే ప్రోత్సాహం, తర్వాత కార్యక్రమానికి ప్రోత్సాహం, కార్యక్రమయుత ప్రోత్సాహం అన్నమాట. కార్యక్రమయుత ప్రోత్సాహం అది మన భాషలో రీఇన్ఫోర్స్. కనుక పునర్బలనం కార్యక్రమంలో ప్రోత్సాహం ఉండాలి. అప్పుడు వాడు రెండవ స్టెప్కి వెళ్తాడు అనమాట, ఫేజ్ 2కి వెళ్తాడు. ఫేజ్ 2లో మళ్ళీ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఫేజ్ 3కి వెళ్తాడు. అంటే సండే స్కూల్లో ఎదుగుతాడు చక్కగా. సండే స్కూల్లో నుండి తర్వాత మెల్లగా యూత్లోకి ఎదుగుతాడు. ఫేజ్ 2కి వెళ్తాడు. ఫేజ్ 2 కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సండే స్కూల్స్కి చెప్పడం బాగానే ఉంది, కానీ యూత్ ఒక్కడో రావట్లా కనుక యూత్కి చెప్పడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందులో విషయాలన్నీ మనం చెప్తాం, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, వాడికి రీఇన్ఫోర్స్మెంట్ ఎంటుతాం. ఈసారి చర్చిలో చెప్తాం, చర్చి పెద్దవాళ్ళకి చెప్పడం. సో అక్కడికి అయిన తర్వాత అందులో కొంచెం నెక్స్ట్ ఫేజ్ 3, నెక్స్ట్ ఫేజ్ 4 డివిజన్లకు చెప్పడం, తన తోటి వాళ్ళకి చెప్పడం, నెక్స్ట్ కాన్ఫరెన్స్లో చెప్పడం. సో ఈ ఫేజ్లు మారుతూ ఉంటే అన్నింటిలోనే ఇదే ఉంటుంది. కనుక మన కార్యక్రమాలకు వెళ్ళాలంటే మంచి స్టిమ్యులేషన్ తీసుకుని, మంచి బుక్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దాన్ని చదువుతున్నప్పుడు ఇతరులకు చెబితే బాగుండు అనే ఒక డ్రైవ్ మనలో కలుగుతుంది. అలాగే మంచి దైవజనులు వర్తమానం మనం వింటా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇది మనం నేర్చుకున్నాం కొత్త విషయం, ఇది ఇతరులకు చెప్పాలి అని
కనుక ఎప్పుడు కూడా పరిశోధనతో కూడిన మనస్సు మనలో ఉంటే ఖచ్చితంగా మనము ఈ ప్రోగ్రామ్ ఈ యొక్క మిషన్స్ని చక్కగా మనం యూటిలైజ్ చేయడానికి వీలుంటుంది. ఓకే, ఇప్పుడు మనం అందుకోసం యేసుప్రభు మీరు అక్కడ గమనించారు లేదు, మత్తయి 16 అధ్యాయంలో దాన్ని ఒకసారి చూద్దాం. మనం ఫస్ట్లో మనం దాని గురించి మనం చెప్పుకున్నాం. యేసుప్రభు ఫస్ట్ అడిగాడు ఆయన, నా గురించి ఏమనుకుంటున్నారు అన్న. తక్షణం ఫీడ్బ్యాక్ చేసుకున్నాడు. వెంటనే వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు? ఏలియా అనుకున్నారు, ఇర్మియా అనుకున్నారు. వెంటనే దేవుడు అలా అడిగాడు ప్రోగ్రామింగ్లోకి, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు వాళ్ళు చెప్పట్లా, ప్రాబ్లమాటిక్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. మీరేమనుకుంటున్నారు చెప్పండి. వెంటనే పేతురు అన్నాడు, పేతురు నువ్వు నిజంగా సజీవుడైన దేవుని కుమారుడు అన్నాడు. ఇప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి అక్కడ? యేసుప్రభు అన్నాడు, నిజంగా ఈ విషయం తండ్రి నుండే నీకు వచ్చిందే తప్ప మామూలుగా అయితే నువ్వు చెప్పలేవు అబ్బాయి అన్నాడు. అదేంటనమాట? రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? చదవండి 16 అధ్యాయం 16 నుండి చదువు. అందుకైనా ఎవరైనా చెప్పుకొంచున్నారు అడిగారు. యేసుప్రభు బర్యోనా ధన్యుడు. చూసారా ఎంత ప్రశంస ఇచ్చాడా? అబ్బా తండ్రి ఇచ్చాడా నీకు అంటే ఏంటి అర్థం? అబ్బా అంటే నేను కార్యక్రమంలో ఉంటే తండ్రి నాతో కూడా మాట్లాడతాడు అనమాట, నా చేత మాట్లాడించాడు అనమాట. రీఎన్ఫోర్స్మెంట్ అంతే. నెక్స్ట్ మళ్ళీ కార్యక్రమంలోకి వెళ్ళిపోతాడు. అంచేత ఇప్పుడు అక్కడ 4 కనబడినాయి మీకు. ఒకటి స్టిమ్యులేషన్, యేసుప్రభు వాళ్ళని ప్రశ్నించడం. రెండవది రెస్పాన్స్, వాళ్ళు జవాబు ఇవ్వడం. మూడవది ఫీడ్బ్యాక్, వాళ్ళు సమాధానం చెప్పలేకపోవటం, పేతురు అక్కడే సమాధానం చెప్పడం. 4 రీఎన్ఫోర్స్మెంట్. అక్కడ ఉదాహరణ రాసుకొని మీరు ఇలా వేసుకొని టేబుల్ వేసుకొని మత్తయి సువార్త 16 అధ్యాయం 16 నుండి 18 వచనాలు, 13 నుండి 16 వచనాల 17 వచనాలు. ఇప్పుడు మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు వరుసగా ఇక్కడ మొట్టమొదటి ఏంటి? స్టిమ్యులేషన్, ప్రశ్నించడం. యేసు ప్రభు ప్రశ్నించాడు. నెక్స్ట్ రెండోది ఏంటి? రెస్పాన్స్, అది స్పందన. వాళ్ళు జవాబు చెప్పారు, స్పందన. ఏలియా అని సమాధానం అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు వాళ్ళ సేకరణ అంటే ప్రజలు తప్పు. నెక్స్ట్ మూడోది అండి, అక్కడ మనకి ఒకటి స్టిమ్యులేషన్ అదనమాట. మూడోది యేసుప్రభు వీళ్ళని అడిగాడు, మీరైతే ఏమనుకుంటున్నారు? అది ఫీడ్బ్యాక్. మీరైతే ఏమనుకుంటున్నారు? ప్రశ్న రాసుకొంచండి. యేసు ప్రశ్నించాడు, నన్ను ఏమనుకుంటున్నారు? అక్కడ కూడా రాసుకోండి. అలాగా ప్రశ్నించాడు మొట్టమొదటి. దానిపైన స్టిమ్యులేషన్. రెండోది రెస్పాన్స్. చెప్పండి అక్కడ ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, ప్రవక్తల్లో ఒకడని అడుగుతున్నారు, అది రెస్పాన్స్. మూడోది ఫీడ్బ్యాక్, మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఫీడ్బ్యాక్. ఇది ఎఫ్ అన్నమాట, ఫీడ్బ్యాక్. ఈ మీరేమనుకుంటున్నారు ప్రశ్న. యేసుప్రభు వాళ్ళని అడిగాడు, ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నాడు. వాళ్ళు చెప్పారు, ఎవరో చెప్పలేకపోయారు, పేతురు అక్కడే చెప్పాడు. వెంటనే దాన్ని ఇప్పుడు నిర్ధారిస్తున్నాడు. ఇదేంటిది? రీఎన్ఫోర్స్మెంట్, ఇది పునర్బలం. నాలుగోది రీఎన్ఫోర్స్మెంట్. ఇది రీఎన్ఫోర్స్మెంట్. దాని జవాబు తండ్రి నీకు చెప్పాడు, తండ్రి నీకు బయలుపరిచాడు. ఇది కనుక ప్రశ్నించడం, వాళ్ళ స్పందించడం, విషయ అవగాహన, తర్వాత ప్రోత్సాహం. నాలుగు వచ్చేసినాయి ఇక్కడ. అంటే మీరు ఆలోచించండి, శాస్త్రవేత్తలు ఏదైనా థియరీని ప్రవేశపెట్టారంటే వెనక్కెళ్ళి చూస్తే అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అందుకు మీకు నేను బైబిల్ని
ఎక్కువగా ఈ మానసిక మనం చదివిన శాస్త్రం బైబిల్లో ఉన్న విషయాలు మనం కంపేర్ చేస్తే ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి రాయబడిన ఈ గ్రంథంలో మరి ఏదో 1954లో మనోడు చెప్పాడు. ఇది ఎప్పుడు రాసి ఉంది? బైబిల్ ఎప్పుడు రాసింది? 2000 సంవత్సరాలు రాసి ఉంటే 1954లో స్కిన్నర్ చెప్పాడు. తీరా చూస్తే యేసుప్రభు యొక్క మెథడాలజీలు ఉన్నాయి ఆయన మిషన్లు, టీచింగ్ మిషన్స్లో. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, వాక్యం ఎంత ఖచ్చితమైంది, ఎంత నిర్ధారితమైంది, ఎంత ఆమోదయోగ్యమైంది, ఎంత పర్ఫెక్ట్ అంటే ఎంత స్థిరమైందో, ఎంత పురాతనమైందో, ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. ఓకే, రైట్. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు యేసు ప్రభు, ఆ టైటిల్ నోట్ చేసుకోండి, యేసయ్య శిష్యులకి ఇచ్చిన పునర్బలం. యేసయ్య తన శిష్యులకి ఇచ్చిన పునర్బలం, జీసస్ రీఇన్ఫోర్స్మెంట్. అది యేసు ప్రభు ఇచ్చిన రీఇన్ఫోర్స్మెంట్ ఎలాంటిది. ఇప్పుడు మనం ఒకటి చూసాం, మనం అది కూడా రాయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు ప్రశంసించాడు. ప్రశంస ఇక్కడ ప్రోత్సాహం, మెచ్చుకోవటం. వెరీ గుడ్, నువ్వు తండ్రి మాట విన్నావురా, తండ్రి మాటను గుర్తించావు నువ్వు, అందుకని నువ్వు చెప్పగలిగాను. తండ్రి తప్ప ఎవరి విషయాన్ని చెప్పలేరు, కనుక తండ్రి ద్వారానే నువ్వు ఇలా చెప్పావు. అలా ప్రశంసించాడు యేసయ్య. సో ప్రశంస ద్వారా మనం ప్రోత్సహించవచ్చు. ఏదైనా కార్యక్రమాలు ఎవరైనా చేసినప్పుడు పిల్లలకు కూడా మనం చక్కగా ప్రశంసిస్తే ఆ ప్రశంస ద్వారా వాళ్ళు తర్వాత కార్యక్రమంలోనికి, ప్రోగ్రామింగ్లోకి స్పీడ్ అవుతుంది. తర్వాత కార్యక్రమం కూడా చేస్తారు వాళ్ళు. అది మొట్టమొదటిది. రెండవది చూడండి, అక్కడ 14వ అధ్యాయం మత్తయి సువార్త 14వ అధ్యాయం యేసు ప్రభు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. పేతురు యేసు ప్రభువును చూశాడు. చూసిన తర్వాత నిజానికి శిష్యులందరూ దెయ్యం పోతామని అనుకున్నారు. అని అనుకుని భయపడ్డారు. యేసు ప్రభు అన్నాడు, భయపడకండి నేనే అన్నాడు. అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. వెంటనే పేతురు లేచి అన్నాడు, నిజంగా నువ్వే అయితే నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు పర్మిషన్ అన్నాడు. యేసు ప్రభు వెంటనే ఏమన్నాడంటే, నడిచిరా అన్నాడు. అక్కడ రాయబడిన మాట, పేతురు నీటి మీద నడిచెను, యేసు ప్రభువులాగా నడిచాను. అయితే అటు ఇటు చూసి పేతురు ఏమైపోయాడు? మునిగిపోయాడు. అంటే అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఫీడ్బ్యాక్లో. అంటే యేసులాగా నడవలేకపోయాడు, కంటిన్యూ చేయలేకపోయాడు. ప్రోగ్రామ్ మధ్యలో ఆగిపోయింది. ఫీడ్బ్యాక్ ఏం తెలుస్తుంది? ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. ఫీడ్బ్యాక్ అది. అంటే ప్రోగ్రామ్ ఏమైంది? అక్కడ ఆగిపోయింది టీచింగ్ దాంట్లో. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్య రీఇన్ఫోర్స్మెంట్ ఏం చేశాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అన్నాడు. ఇందాకేం రాశారు మీరు? దీనికి ప్రోత్సాహంకి ఏం రాశారు? ఆ మ్యాటర్ రాయాలి మీరు అక్కడ, లేకపోతే అర్థం కాదు అక్కడ. తండ్రి నీకు బయలుపరిచాడు, అది రాయండి. తండ్రి నీకు బయలుపరిచాడు. ఇక్కడ 14వ అధ్యాయం మనం 31వ వచనంలో సరిదిద్దటానికి ప్రోత్సాహం ఇచ్చాడు. అల్ప విశ్వాసి అంటే ఏంటి అర్థం? విశ్వాసం బలహీనమైందిరా, కొన్నిసార్లు మీరు సరిదిద్ది ప్రోత్సాహం ఇవ్వాలి. సరిదిద్దుట ప్రోత్సాహమే, అన్నీ ప్రోత్సాహమే. రీఇన్ఫోర్స్మెంట్ అనే కార్యక్రమ యొక్క ప్రోత్సాహం, కార్యక్రమయుత ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహం ప్రశంస ద్వారా జరిగింది, సరిదిద్దడం ద్వారా జరిగింది. అంటే అక్కడ మనం చూస్తే అతని విశ్వాసాన్ని బలపరిచడం కూడా. సరిదిద్దడం అంటే ఏంటనమాట? విశ్వాసాన్ని బలపరచడం. ఏమన్నాడండి? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహం వచ్చింది? నేను ఉన్నానుగా. ఆహా, ఎంత బాగా సరిదిద్దాడు.
అది కనుక దేవుడు మనల్ని సరిదిద్దటం ద్వారా ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు మీరు బొమ్మ మీరు పిల్లలను బొమ్మ వేయమన్నారు. బొమ్మ వేయమంటే ఆడంతా బొమ్మ వేసి కుక్కతో ఒక చివర ఇలా గీత ఇలా పెట్టాడు, ఇలా పొడవుగా పెట్టాడు. వెంటనే మీరు ఏం చేస్తారు అక్కడ? నానా కుక్కతో అలా పొడవుగా ఉండదు, దాన్ని కరెక్ట్ మెరుస్తుంది, కరెక్టే. అదే అనుకోండి ఇంకొక జంతువు అనుకోండి, ఇలా అంటారు. దేనికి? ఇలా. సో అంటే మీరు సరిదిద్దుతున్నారన్నమాట. వాళ్ళకి ఓహో వెరీ గుడ్ కరెక్టే అని. ఇక్కడ సోషల్ ఉంటే చెప్పండి. ఇది ఎవరు తలపగా? సోషల్ వరల్డ్. పోనీ ఇది ఎవరు తలపగా? కరెక్ట్ చెప్పారు, రాజా రామ్మోహన్ రాయ్. ఇది ఎవరు తలపగా? అంటే వాళ్ళని పిల్లల్ని ఆలోచింపజేసి వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయారు అనుకోండి. నాదిర్ షా చూసారు మీరు ఎప్పుడన్నా? నాదిర్ షా. సో మనం ఇది ఎవరు తలపగా? కాదు శివాజీ. సో చెప్తున్నా అంటే ఏంటనమాట, పిల్లలు తప్పు చెప్పారు అనుకోండి, ప్రోగ్రామింగ్లో మళ్ళీ తీసుకొస్తాను. రైట్, ఇప్పుడు అలాగైతే నేను కొన్ని బొమ్మలు ఇస్తున్నాను, వీటిని మీరు ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలన్నీ కూడా సరిదిద్దటం ద్వారా. ఇప్పుడు కాదు, ఓకే మీరు కరెక్ట్ చెప్పారు, ఆలోచిస్తున్నారు ఎవరు? ఒకళ్ళు శివాజీ అన్నారు. కరెక్ట్ వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. సో సరిదిద్దటం ద్వారా ప్రోత్సాహిస్తారు అన్నమాట. యేసు ప్రభు అలా చేశాడు. తర్వాత మూడోది లూకా సువార్త 10వ అధ్యాయం 17 నుండి 20వ వచనం చదవండి. అక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం. ప్రభా మీరు దెయ్యాల మీద విజయం. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. అంటే ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు చెప్పినట్టు యేసు ప్రభు వాళ్ళందరినీ పంపించాడు. ఎలా పంపించాడు అనుకున్నారు? 1 దెయ్యాలని వెళ్ళగొట్టండి, 2 నా నామాన్ని స్థాపించండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేసి వచ్చారనుకోండి, వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు విజయాన్ని ఇక్కడ ప్రోత్సహించడం, విజయానికి ప్రోత్సాహం ఇచ్చారనమాట. విజయానికి ప్రోత్సాహం, అప్పుడు వాడు మళ్ళీ పొందుతాడు. కనుక మన జీవితంలో సక్సెస్ అవటానికి కోసం యేసుప్రభు చదవండి అక్కడ. చూసారా, అధికారం ఇచ్చాను నేను. ఇంకా గొప్ప ఏం కదా, మీకు ఫుల్ ధైర్యం ఇస్తున్నాను, అధికారం ఇస్తున్నాను నేను మీకు ఫుల్. ఇంకా నా అధికారంతో మీరు గొప్ప కార్యాలు చేసేస్తారు అన్నాడంతే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? విజయానికి ప్రోత్సహిస్తే నెక్స్ట్ ఏంటి? మళ్ళీ విజయమే. అందుచేత ఎవరైనా విజయం పొందకపోతే ఏమని చెప్తారో తెలుసా? మేము ఇచ్చే మోటివేషన్లో గత విజయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎలాంటి స్థితిలో ఉంటే దేవుడు మిమ్మల్ని బలపరిచాడో గుర్తు చేసుకోండి. గత విజయాలు ముందు రాబోయే విజయాలకి మనకేమవుతుందనమాట? ప్రోత్సాహం అవుతుందన్నమాట. ఆ ఐగుప్తులను బయటికి ఎలా తీసుకొచ్చాడు రా? ఎంత గొప్ప విజయం! నేను సముద్రం దగ్గర తీసుకెళ్ళండి,
ఫరో లాంటి భయంకరమైన అధికారం కలిగిన మహామహా మరి విషయాలలో బలాఢ్యుడైన ఫరో 600 రథాలు కలిగినోడు, ఇత్తడి రథాలు కలిగినోడు. అలాంటి మహా సైన్యాన్ని కలిగిన ఫరో దగ్గర నుండి తీసుకొచ్చినోడికి ఎర్ర సముద్రంలో పెద్ద ప్రాబ్లమా? కనుక ఆ గతంలో పొందిన విజయం ఇప్పటికి మంచి నాందిగా ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వరకు యేసు ప్రభు పేతురుని అడుగుతుంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగాడు చెప్పండి మీరు? 3 సార్లు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగాడు. ఎందుకని? నేను ఎరగనని 3 సార్లు అబద్ధమాడాడు. అబద్ధం ఆడినప్పుడు పునరుద్ధరణ చేయాలి. అందుకోసం పునరుద్ధరణ కోసం యేసు ప్రభు పునరుద్ధరణ. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలు పునరుద్ధరణ అంటే రీకన్స్ట్రక్షన్. శిష్యుడు పతనమైపోయాడు, లేకపోతే శిష్యుడు అబద్ధం ఆడేశాడు. వెంబడించేవాడు 3.5 సంవత్సరాలు తిని పడుకొని మాటలు పాడుకొని అలాంటోడు ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాడు. అబద్ధం ఆడినవాడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అన్నమాట. పునరుద్ధరణ. పునరుద్ధరణకై ప్రోత్సాహం. అందుకని అక్కడ ప్రోత్సాహం ఏం చెప్తాడు తెలుసా? ప్రోత్సాహం 3 చెబుతాడు. గొర్రెల్ని కాయి, నెక్స్ట్ గొర్రె పిల్లల్ని మేపు, 3 గొర్రెల్ని మేపు. ఈ 3 బాధ్యతలు చూసారా? అక్కడ ప్రోత్సాహం ఇచ్చాడు. ఏం ప్రోత్సాహం తర్వాత రాయాలి మీరు పక్కన. ఎలాంటి ప్రోత్సాహం? పునరుద్ధరణ. ఎలా చేశాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ప్రేమిస్తున్నానని తెలుసు ప్రభా, నిజంగా ప్రేమిస్తే ఇంకా గొర్రెలకి రీఇన్ఫోర్స్మెంట్. పునరుద్ధరణ కోసం దేవుడిచ్చింది. ఓకే, 5వది యోహాను సువార్త 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మీ హృదయాన్ని కలవరపడినివ్వకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని ఏళ్ళ నేను మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలంలో అక్కడ వాళ్ళు కలవరపడుతున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళిపోతున్నావు, మాకేముంది దిక్కు అంటే ఏంటనమాట? భవిష్యత్తును గురించిన ఆందోళన ఉంది వాళ్ళకి. ఇప్పుడు అక్కడ భవిష్యత్తుకు ధైర్యం చెబుతున్నాడు. భవిష్యత్తుకు భరోసా అంటారా మీరు? భవిష్యత్తుకు భరోసా దేవుడిస్తున్నాడు. ఏమన్నాడు? అది అంటే ధైర్యం ఇచ్చాడు అన్నమాట. నేనుండు చోట్ల మీరుండినట్లుగా మరలా వస్తా నేను. అది మరలా వస్తా. ఎంత ధైర్యం చూసారా? మరలా వస్తా, మిమ్మల్ని తీసుకెళ్తా. అది ధైర్యం. యేసుప్రభు అద్భుతమైన రీఇన్ఫోర్స్ అన్నమాట ప్రతి చోట. ఇంకా శిష్యుల్ని పర్సనల్గా అయితే ఇంకా చాలా బాగుంటుంది మీరు ఆ స్టడీ చేస్తే. ఇంకొకటి చెప్తాను, ఒక 6 విషయాల్ని. సో ధైర్యం ఇచ్చాడు. నెక్స్ట్ మత్తయి సువార్త 28వ అధ్యాయం లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు 18 నుండి 20 వచనాలు. ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తనే నమ్మి బాప్తిసం పొందినోడికి రక్షణ పడతాడు. మీరు అందరికి వెళ్ళి యేసుప్రభు నామంలో వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వండి అన్నాడు. అక్కడ అంటే ఏంటది? సేవకు ప్రోత్సాహం ఇచ్చాడు. సేవకు అంటూ యేసుప్రభు ఒక మంచి సేవకు ప్రోత్సహించాడు. ఒక పదం వాడాడు. అదేంటో తెలుసా? సదాకాలము నేను మీతో ఉంటా అన్నాడు. సదాకాలం ఉంటా, మీతో ఉంటా, సదాకాలం మీతో ఉంటాను. దీన్ని తెలుగు భాషలో ఏమంటారంటే సాన్నిధ్యం అంటారు. ఏమంటారు? సాన్నిధ్యం.
సేవకు ప్రోత్సాహం ఇచ్చాడు. ఎలాగా? సాన్నిధ్యంతో. ఇప్పుడు ఒకసారి చూడండి, దేవుడు ఎలా ప్రోత్సాహం ఇచ్చాడో ఇప్పుడు ఒకసారి అండర్లైన్ చూడండి. ఒకటి, ప్రశంస ద్వారా ప్రోత్సాహం ఇచ్చాడు. రెండవది, సరిదిద్దడం ద్వారా ప్రోత్సాహం ఇచ్చాడు. మూడవది, విజయాన్ని ప్రోత్సహించడం ద్వారా. నాలుగవది, పునరుద్ధరణ ద్వారా ప్రోత్సాహం ఇచ్చాడు. ఐదవది, ధైర్యం ద్వారా ప్రోత్సాహం ఇచ్చాడు. ఆరవది, సాన్నిధ్యం ద్వారా, నేనుంటాను, ప్రోత్సాహం ఇచ్చాడు. దట్ ఈజ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇవే విషయాలు పౌలులో కూడా వచ్చేవారు. మనం చూద్దాం. పౌలు కూడా తనతో పాటు ఉన్న వాళ్ళతో, టైం ఎంతండి? టైం అయిపోయింది కదా. అయిపోయింది. 5:30, 6:30 వరకు. ఇక అభ్యంతరం లేకపోతే చెప్పేసి క్లోజ్ చేస్తాను. వచ్చేవాళ్ళని తెలుసుకున్నాం లేకపోతే. ఓకే. సో యేసయ్య అలాంటి రీఎన్ఫోర్స్మెంట్ తన శిష్యులు ఎంత అద్భుతమైన, చూడండి ఒకసారి. పేతురుతో చెప్పాడు. ఇక్కడ పేతురు విశ్వాసాన్ని బలపరిచాడు మునిగిపోతుంటే. ఇక్కడ శిష్యులు అధికారంతో ఉంటుంటే, శిష్యులు ఆడు అబద్ధం ఆడితే, ఇక్కడ శిష్యులు భయపడుతూ భరోసా ధైర్యం గురించి నువ్వు వెళ్ళిపోతున్నావు అని అంటుంటే శిష్యులు సేవ చేయడం. సరే, శిష్యులతో దేవుని యొక్క ఇంటరాక్షన్లో రీఎన్ఫోర్స్మెంట్. పౌలు తన శిష్యులతో, పౌలు తనతో పాటు ఉన్న వాళ్ళతో, తిమోతితో ఎలా చెప్పాడు, తీతుతో ఎలా చెప్పాడు, తనతో పాటు చక్కగా పనిచేశాడు. బర్నబా పౌలు ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చాడు, పౌలు ఎఫప్రోదిత్తుకి ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చాడు, ఎఫఫ్రాకి ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చాడు. ఇవన్నీ ప్రోత్సాహాల ద్వారా. సంఘాలకు ఎలాంటి ప్రోత్సాహం రాశాడు, ఈ విషయాలు కూడా మనం చక్కగా తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మనం కూడా మనతో ఉన్న వాళ్ళకి, శిష్యరికం చేస్తున్న వాళ్ళకి, వాళ్ళు స్కూల్లో విద్యార్థులు కావచ్చు, మనతో పాటు తిరుగుతున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే సంఘ బిడ్డలు కావచ్చు, లేకపోతే తోటి జతపని వారు కావచ్చు, ఎవరికైనా కూడా చక్కగా ప్రశంసిస్తూ, సరిదిద్దుతూ, విజయాలకు ప్రోత్సాహం ఇస్తూ, పునరుద్ధరణ చేస్తూ, ధైర్యం ఇస్తూ, మేమున్నాంలే మరలా అన్నాడు, మేము కూడా ఉన్నాం అనే సాన్నిధ్యాన్ని ఇచ్చి, ప్రజెన్స్ అనమాట. సాన్నిధ్యం అంటే ఏంటి అర్థం? ప్రజెన్స్, ఉనికి. నేనున్నా సదాకాలం మీతో అన్నాడు దేవుడు. అలాంటి ఉనికిని కనుక దేవుడు ఇచ్చి నడిపించాడు. మనం కూడా కార్యక్రమయుతంలో చివరిదేంటి చెప్పండి? పునరుద్ధరణ. ఇదంతా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ మనకు వచ్చింది కదండి. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, రెండవది నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, మూడవది పనిష్మెంట్. కనుక ఇలాంటి ప్రోత్సాహకరమైన యేసు ప్రభు నుండి మనం నమూనాలు నేర్చుకొని ప్రోత్సహించి అనేక మందిని బలపరచడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్. కిషోర్ మాస్టర్ ప్రార్థన చేస్తారు, మనం దీవెన తీసుకుని వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ద్వారా ప్రభువా, పునర్భరణం గురించి, నేను పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గురించి ప్రభా మేము తెలుసుకోవడానికి మీరు దాసుని ప్రభా మీరు వాడుకునే ప్రభా, మీ ఆత్మీయ మర్మాలను ప్రభా మాకు చక్కగా నాయన ప్రభా తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని వృధాగా పోకుండా మా హృదయాల్లో పదిలపరుచుకుని వాక్యానుసారంగా మేము ముందుకు సాగడానికి, మేము తెలుసుకున్న విన్న చదివిన వాక్యాలను ప్రభా అనేక మందికి తెలియచేయడానికి కూడా మీ కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నత నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరిన మనకును, ఈ దినం రాలేకపోయిన బిడ్డలకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.